సిఐ గారు మాకు హెల్ప్ చేశారండి, ప్లీజ్ ఆయన చూడండి అని చెప్పారు. ఏం అవసరం అండి వాళ్ళకి చెప్పడానికి? వాళ్ళకైనా బంధుత్వం ఉందా? వాళ్ళకైనా బంధుత్వం ఉందా? బాధపడిన వాళ్ళే కదా. సిఐ ఏం చేయలేదు, మాకు హెల్ప్ చేశారు, ఆయనకి ఇదవకుండా చూడండి అని చెప్పారు. స్పెషల్ నేను అక్కడ ఉన్నాను. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, చాలా పోలీసులు సత్వరంగా స్పందించబట్టి ఈ ఘటన జరగలేదు. ద సన్ కమ్స్ అండ్ సేస్ పోలీస్ మాకు హెల్ప్ చేయలేదు అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు చేశారని పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటండి? మీరు వచ్చి ఇక్కడ ఇష్యూ చేయడానికి అనవసరం కాబట్టి అవమానం జరిగింది, అందరం ఫీల్ అవుతున్నాం. జరిగిందా లేదా ఫీల్ అవుతున్నాం. I know she's a lawyer, I know her from before, I know her now also. Okay, please don't talk. You want me to get the son here and tell? కొడుకుని తీసుకొని చెప్పినా పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని? మాకు వచ్చిన కంప్లైంట్స్ ఎక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే మేము నిర్మోహమాటంగా చెప్తాం. ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? ముందు తెలీలా మాకు వచ్చి మీడియా ముందు చేసి రచ్చ చేయాలని ఆలోచనే లేదు. మేము అసలు వస్తున్నట్టు మీడియా కూడా చెప్పలేదు తెలుసా. దట్ ఈస్ దిస్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ a thing. I know you were there before. I know how you were before. I know how you are now. So please, so you should have come before. Why did you come now? ఏం తెలియట్లా? You think I don't know your history? రాత్రి వస్తే ఎందుకు వచ్చారు ఏందని వాళ్ళ చుట్టూ మేము తిరిగాం. అంతేగాని వచ్చి కూడా వాళ్ళు ఏమైనా కానీ మాకు జరిగిన అన్యాయం అని మేము తిరుగుతున్నాం. 3 రోజుల నుంచి మా పిల్లల మైకుల్లో చెప్పుకొని తిరిగేది. బట్టలు ఇప్పి ఎవరైనా చేస్తే అది డెఫినెట్లీ అవమానం. ఇప్పుడు వాళ్ళు వీటన్నిటికంటే వాళ్ళు కోరుకునేది అయితే ఏది ఉందో, ఏదైతే వీడియోస్ ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడిగారు. అది ఆల్రెడీ నేను ఎస్పీ గారితో మధ్యాహ్నమే మాట్లాడితే సార్ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మేము అందుకే పబ్లిక్ గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇనీషియల్ గా అప్లోడ్ చేశారో అది కూడా యాక్చువల్లీ ఇంకో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే అది వాళ్ళ CCTV వాళ్ళ డ్రైవ్ లో నుంచి వచ్చింది కాబట్టి అది ఫస్ట్ బయటకెళ్ళా వచ్చింది. అది వాళ్ళు ఓన్లీ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు 2 కాపీస్. ఒక అబ్బాయి ఆ కాపీ ఒక అబ్బాయి దగ్గర ఇంకోటి స్టేషన్ లో ఇచ్చారు. అండ్ ఒక CCTV ఎవరైతే అది తీసిచ్చాడో అక్కడ ఒక సెంటర్ లో చేయించాడో అది ఒక్కటే ఉంది. సో అవమానం జరిగింది నిజం, కానీ దాన్ని ఇంకా మనం 10 మందికి షేర్ చేస్తూ 100 మందికి షేర్ చేస్తూ వాట్సాప్లో సోషల్ మీడియాలో తిప్పటం అనేది చాలా తప్పు. వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, ఆ వీడియో ఏదైతే ఉందో డిలీట్ చేయండి. ఎవరైతే దాన్ని అప్లోడ్ చేశారో వాళ్ళ వైపు నుంచి మేము కోరుకుంటున్నాం, ప్లీజ్ డిలీట్ దట్ వీడియో. వాట్సాప్లో ఎవరైనా షేర్ చేసినా కూడా వాట్సాప్ అడ్మిన్స్ వెంటనే డిలీట్ చేయండి. ఆర్ ప్లీజ్ ఫార్వర్డ్, ఎవరైతే అది ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ పోలీసులకి ఇవ్వండి.